రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెరియార్ క్యూ న్యూస్. మరి శ్రమిక ఉద్యమాలకు బాసటగా ఉండే పెరియార్ క్యూ న్యూస్. నేటి వార్త చూసుకున్నట్టయితే ప్రైవేట్ స్కూళ్ల క్యాలెండర్ల దందా, ఒక్కొక్క విద్యార్థి నుంచి 50 రూపాయల వసూలు పట్టించుకొని విద్యాశాఖ అధికారులు. దిశ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో ప్రైవేట్ విద్యా సంస్థలలో ఫీజులు అడ్డు అదుపు లేకుండా పోతుంది. వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల జేబు గుల్లా చేస్తున్నారు. తమ స్కూళ్ల పేరుతో నూతన క్యాలెండర్లు కొట్టించి పిల్లలను మభ్యపెట్టి ఫోటోలు దింపి ఒక్కొక్కరి దగ్గర నుండి 50 రూపాయలు వసూలు చేస్తున్నారు. చిన్న ప్రోగ్రాలకు కూడా పిల్లల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు అని పిల్లలు చెప్తున్నారు. అర్హత లేకున్నా ప్రైవేట్ పాఠశాలలో ఇంటర్, డిగ్రీ చదివిన వారిని ఉపాధ్యాయులుగా నియమించుకుంటున్నారు. అది బయటకు తెలియకుండా ఒక్కరిద్దరు అర్హత కలిగిన వారిచే బోధన చేయిస్తున్నామని హంగామా చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల ప్రైవేట్ స్కూళ్ల పరిస్థితి. క్యాలెండర్ల దందా పట్టించుకొని విద్యాశాఖ అధికారులు. చూస్తున్న మరింత సమాచారంతో మరి విద్యాశాఖ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో.